నమస్తే. ప్రస్తుతం మనం రక్షణాపురంలోని భూలక్ష్మి మాతా టెంపుల్ వద్ద ఉన్నాం. సో ఇక్కడ నిన్న రాత్రి సుమారుగా 12 నుంచి 1 గంటల ప్రాంతంలో సో కొంతమంది గుండాలు వచ్చేసి కొంతమంది వ్యక్తులు వచ్చేసి ఇక్కడ భూలక్ష్మి మాత విగ్రహాలని కూల్చేయడం కావచ్చు, యువతులతో కొట్టి పాడు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో సో ఇక్కడ కంప్లీట్ గా కూడా వాతావరణం కూడా అల్లకొల్లం కనిపిస్తా ఉంది. సో ఇక్కడ ఈ గుడిని ఎలా పాల్గొడతారు అని చెప్పి మాధవీలత గారు కూడా ఇక్కడ వచ్చి కూర్చొని సో ఇటు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యం శిల్పారెడ్డి ఆధ్వర్యంలో కావచ్చు, సో మాధవీలత గారు కూడా కూర్చొని సో ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి. అంటే ఎలాగైనా సార్ ఓవైసీ వచ్చాడో నేను సచ్చోడో అనే నినాదం పట్టుకొని కూర్చొని సో ఎట్లా ఈ గుడిని ఏ విధంగా ఇలా ధ్వంసం చేస్తారు అని చెప్పి తను గట్టిగా నినాదిస్తున్న పరిస్థితి. అండ్ అలాగే ఇది రెగ్యులర్ గా జరుగుతుంది. నిన్న కృష్ణాష్టమి కాబట్టి సో ఈ నేపథ్యంలో ఇది జరిగింది. అండ్ అలాగే నెక్స్ట్ గణేష్ చతుర్థి వస్తుంది కాబట్టి సో ఈ నేపథ్యంలో ఏదో ఒక అందరూ సృష్టించాలని చెప్పేసి ఇలా చేసిరు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. అలాగే ఇంకోసారి హైడ్రా ఏదైతే హైడ్రా ఓవైసీ సంబంధించిన బిల్డింగ్ ఏదైతే సో అది దాన్ని డైవర్ట్ చేయడానికి మెయిన్ గా ఈ విధంగా పాల్పడుతున్నారని చెప్పి మాధవీలత గారు అంటున్న పరిస్థితి. సో మాట్లాడదాం, మనం మాధవీలతతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం కదా అని చెప్పి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఈ ఎంపీని గద్దదిగమనండి, ముందు రాజీనామా పెట్టమనండి. ఎంపీని ఫస్ట్ చంద్రంగుట్ట ఎమ్మెల్యేని రాజీనామా చేయమనండి ఫస్ట్. ఊరుకొక్క మనమే దొరికిందా మా రాజీనామాలకు మీద కోసం? అరే నీ క్షేత్రంలో అమ్మవారి తలకాయ ఎగిరింది, ఏం చేస్తున్నావా నువ్వు? ఏ తలుపులు దాచుకొని ఇళ్లలో కూర్చున్నావు? ఏ గల్లీలో మొహం దాచుకొని చీర కప్పుకొని కూర్చున్నావు? దమ్ముంటే రావా నువ్వు? ఆడమనితో పోటీ వాళ్ళని లిఫ్టింగ్ చేసుకొని గెలుస్తాడు. కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అంటావు కదా, జై భీమ్ అని చెప్పి మాలోనే ఎస్సీ ఎస్టీల అన్నంలో ఇడగొడతావు కదా. అరే నీకు గెలవదేమో, ఎస్సీ ఎస్టీలు ఎక్కువ పూజిస్తుంది. అమ్మో నీ రాజుతంరా ఊరి పొందని దేవతకి ఎవరైనా జాతరలు చేసేది మా ఎస్సీ ఎస్టీలే. జై భీమ్ అంటావుగా, రా చెప్పు, సారీ చెప్పు, మా దళితులకు సారీ చెప్పు. నువ్వు ఏంది కథ? हैदराबाद यहाँ का एमपी आना सर दोस्त के माता रानी के साथ क्षमा मांगना, जब तक यहाँ से हिलेंगे नहीं। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। శిల్పారెడ్డి గారు మాట్లాడతారా? గుండెలలో మరి ఇప్పుడేమైతుందా నీకు? ఈ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలోనే అమ్మవారి తలకాయ ఎగిరింది, మరి ఇప్పుడేమైతలేదా నీకు? భారతదేశం అన్నం పెట్టే, భారతదేశంలోనే నువ్వు చెరువులు ఆక్యుపై చేసుకుంటువి, భారతదేశంలోనే గవర్నమెంట్ ల్యాండ్ అన్ని ఏర్పాయిస్తుంది, భారతదేశంలోనే రాజేంద్ర నగర్ లో 7 ఎకరాలు ఇల్లు వస్తుంది, భారతదేశంలో ఓవైసీ హాస్పిటల్ అది కూడా ఇల్లీగల్ ల్యాండ్ చేస్తుంది. పాపం హిందూ పక్కనే ఉన్న ఆమె ల్యాండ్ కేవలం కేసు ఈరోజు దాకా తెగపే. భారతదేశంలోనే నువ్వు నీ కూతురికి 5 కోట్ల మీద ఎంగేజ్మెంట్ చేస్తుంది, మరి పాలస్తీన్ నుంచి వచ్చినాయి 5 కోట్లు నీకు. మీ నాయన ఏమో అద్దె ఇంట్లో ఉంటాడు, మీ నాయన అద్దె బైకులు వస్తాడు. మీరు మహారాజులు సాలారంటే 7 సాలారో, ఏ ఊరికి సాలారో మీరు రా. डेमोक्रेसी जी कम देख लेंगे, आ जाओ ना इधर, माफी मांगो या नहीं तो इस्तीफा दे दो, माफी मांगो या नहीं तो इस्तीफा दे दो। खबरदार खबरदार। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। राम लक्ष्मण जान की जय बोलो, हनुमान की 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 राम लक्ष्मण जान की जय बोलो, हनुमान की। बाय बाय यार ఎండ పెరుగుతుంది, వీళ్ళకి నీరసం వస్తుంది, సాయంత్రం వల్ల వెళ్ళిపోతారు అనుకుంటున్నారు. మనం ఎంత మొండిగా తాళమో వీళ్ళకి అర్థమైతలేదు. ఈసారి ఎలక్షన్ లో నేను ఎంత మొండిగా అన్న చూసిండ్రు.